అందరికీ నమస్కారం అండి. మన ఇంటి సిరిలు తోట ఛానల్కి వెల్కమ్. నేను నాకు వచ్చిన నా స్టైల్లో చికెన్ రెసిపీ చేశాను. దానికి కావాల్సిన చికెను, టమాటాలు, ఎర్రగడ్డలు, ధనియాల పొడి తీసుకున్నాను. బాండిల్ పెట్టుకున్నానండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను వీడియో తీసుకుంటూ వంట చేయడం వల్ల కొన్ని స్కిప్ అయిపోతున్నాయండి, తీయలేకపోతున్నాను. ఈ విధంగా ఎర్రగడ్డ గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వార్చుకున్నానండి. 2 టమాటాలు సన్న ముక్కగా తరిగి ఉన్నాను. ఇవి కొద్దిగా యాగనిచ్చి తర్వాత అయితే చికెన్ వేసానండి. నేను అది మీకు చూపించడం స్క్రిప్ట్ అయిపోయింది, అంతేనండి. దానికి సరిపడా పసుపు, సాల్ట్ వేసాను. నేను చికెన్కి సరిపడా 1/2 కేజీ చికెన్ అండి. చికెన్ నాకు చేతొచ్చినటువంటి నా స్టైల్లో నేను చేసుకున్నటువంటి రెసిపీ ఇది. ప్లేట్ ఉంచుతామండి. దీని మీద బాగా ఆవిరి మగ్గుతుంది, అంటే చికెన్ ఉడికించలేదు కదా, ఈ మసాలాలోనే మగ్గిపోతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఫ్రై ఎప్పుడు ఉడికించిన చికెన్ కాకుండా ఈ విధంగా పచ్చి చికెన్ వేసి మసాలా అంతా వాడిన తర్వాత పచ్చి చికెన్ వేసి దాంట్లో వేసుకొని వేయించుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. కూర చాలా వరకు ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత 1 స్పూన్ కారం చల్లాను, అంటే మా రుచికి తగ్గట్టు కారం చల్లాను. బాగా కలిపెట్టాను శుద్ధంగా, అంటే కిందికి పైకి కలిపెట్టడం వల్ల ఒక కారం అన్నిటికీ పడుతుంది. సాల్ట్, కారం అవన్నీ మా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నానండి, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇది ధనియాలు, అల్లం, తెల్లగడ్డ. ధనియాలు వేయించానండి, తెల్లగడ్డ తర్వాత వచ్చి అల్లం మిక్సీ పట్టించి పొడి చల్లుతున్నాను. మొత్తం నీట్గా అంతా కలిపేసాను. చూసారు కదా, ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా పొడి, అంతేనండి. కూరలో కొంచెం నీళ్లు పోసి ఉడికించడం ఏం చేయలేదు నేను. మామూలుగా టమాటా, ఎర్రగడ్డ వాడించి దాంట్లో చికెన్ వేసేసాను. బాగా ఉడకనిచ్చి దాంట్లో కారం, పసుపు, సాల్ట్ చల్లాను. తర్వాత వచ్చి ధనియాల పొడి వేసి బాగా నీట్గా కిందకి పైకి దట్టిచ్చేసానండి. అంతేను. లాస్ట్ ఫైనల్లో కొంచెం చికెన్. అంతేనండి, నా స్టైల్లో నేను చేసిన
చికెన్ ఫ్రై నేను ఇప్పుడు ఇలాగే చేసుకుంటానండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది. అవి నా దగ్గర ప్రస్తుతం లేదు. నేను చేసుకున్నటువంటి చికెన్ మసాలా